అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ రాజధర్మం. అదొక అడవి. ఆ అడవిలో ఒక గుహలో ఉంటుంది ఒక నక్క. చాలా మంచిది. పళ్ళు ఆకులు తినడం, సాటి జంతువులకు సాయం చేయటం మినహా ఎవరి జోలికి పోయేది కాదు, ఎవరిని మోసగించేది కాదు. అడవిలో ఉన్న మిగిలిన నక్కలన్నింటికి దాని ధోరణి వింతగా ఉండేది. ఇదిగో ఇలా చూడు, నువ్వు పుట్టిన పుట్టకేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి, ఎవరైనా వింటే నవ్విపోతారు. నీకంతగా వేటాడటం ఇష్టం లేకపోతే మేము మాంసం తెచ్చి పెడతాం, తిను అని బ్రతిమలాడేవి. అయినా గుహలోని నక్క మాంసాహారాన్ని ససేమిరా స్వీకరించనని పలికేది. నక్క కులంలో తప్పబుట్టావు అంటే తప్పబుట్టడం కాదు, తప్పనిసరే పుట్టాను. సరే సరే, మీరు వెళ్ళండి, నేను జపం చేసుకోవాలి అని వాటికి వీడ్కోలు చెప్పేది. ఆ నక్కకి తన పూర్వజన్మ గాథ అంతా గుర్తుంది. పూర్వజన్మలో పురిక అనే పట్టణానికి తను రాజుగా ఉండేది. అనేక దుర్మార్గాలు చేయటం వల్ల ఇప్పుడు ఈ నక్క జన్మ ప్రాప్తించింది. అప్పుడు తన పేరు పౌరికుడు. ఇప్పుడు అదంతా జ్ఞాపకం ఉండి కూడా మళ్ళీ అలాంటి దౌర్జన్యాలు, హింసలు చేస్తే నాకు విముక్తి ఎప్పుడు అని విచారించేది. ఒకరోజు గుహలోకి ఎవరో వస్తున్న చప్పుడు వినబడింది. పిచ్చి నక్కలు మళ్ళీ వస్తున్నాయి కాబోలు అనుకుంటూ తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఆ వచ్చేది నక్కలుగావు, పులిరాజు ఎంతో వినయంగా తన వైపు వస్తున్నాడు. అయ్యా, నువ్వు చాలా ఉత్తముడవని తెలిసింది. నాతో పాటు వచ్చేయి, నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను నేను. నీకు తెలిసిన మంచి విషయాలు నాకు చెబుతూ నన్ను సన్మార్గంలో నడిపించు. లోకంలో నాకు వచ్చిన క్రూరకర్ముడనే పేరు పోగొట్టు అని వేడుకున్నాడు పులిరాజు. రాజచంద్రమా, నువ్వు చాలా గుణవంతుడిలా కనిపిస్తున్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. పైగా నాకు సుఖాల మీద, భోగభాగ్యాల మీద మమకారం లేదు. అందువల్ల నీతో పాటు రాలేను అంది నక్క. పోనీలే, నాతో పాటు రాకపోయినా నాతో సఖ్యంగా ఉంటూ నాకు కార్యకార్యాలు, మంచి చెడ్డలు చెబుతూ ఉండు అన్నాడు పులిరాజు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను నువ్వు అంత స్నేహంగా ఉంటే నీ తోటి వాళ్ళు అసూయపడతారు. మనిద్దరికీ భేదం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు సంభవిస్తుంది. ఎందుకొచ్చిన తంట, నన్ను వదిలేయి. లేదు మహాత్మా, నీ మీద ఎవరేం చెప్పినా నేను వినను. అలా అని ప్రతిజ్ఞ చేస్తాను, సరేనా అంది వ్యాఘ్రం. నక్క సరేనని బయలుదేరింది. అప్పటినుంచి పులితో స్నేహంగా ఉంది. ఒకనాడు పులిరాజు భృత్యులంతా ఒకచోట చేరారు. ఇన్నాళ్ళకు ముసలి నక్క ఒక్కతే వచ్చి పులిరాజుకు పెద్ద మంత్రై కూర్చున్నందుకు వాటికి కడుపు మంటగా ఉంది. ఈ నక్క వినయాల ముందు మనము, మన బుద్ధులు ఎందుకు పనికిరావడం లేదన్నమాట. ఇంకా మనం అందరం ఎందుకు దిష్టపెడతల్లాగా? రాజగౌరవం లేకపోయిన తర్వాత చావడం మేలు అనుకున్నారు పులిరాజు భృత్యులందరూ. సరే, అదంతా అలా ఉంచి ఇప్పుడు చేయవలసిందేమిటో చెప్పండి అన్నారొకరు. అక్కడి నుంచి తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఈ నక్క ఏదో మహా తపస్వి అని మన రాజు అనుకుంటున్నాడు. ఓ పని చేద్దాం, పులిరాజు తినే మాంసం ఎలాగో అలా దొంగిలించి ఆ ముసలి నక్క ఉండే గుహలో దాచిపెడదాం. దెబ్బతో ఈ నక్క చేసే పూజలు, వ్రతాలు అంతా కళ్ళబొల్లి నాటకమని తేలిపోతుంది. పైగా దానిమీద దొంగతనం కూడా అంటగట్టొచ్చు అని ఒకడు ఉపాయం ఆలోచించి చెప్పాడు. అందరికీ నచ్చింది. పులిరాజు తినే మాంసం ఓ రోజు గుహలో కనిపించలేదు. వెదుగుతోంది నక్క. మిత్రమా, ఏమిటంతలా వెతుకుతున్నావు అన్నాడు పులిరాజు. నీ ఆహారం గుహలో లేదు, ఎవరో దొంగిలించారు అంది నక్క. పులిరాజు తన భృత్యులందరినీ పిలిచి 4 మూలలకు పంపించాడు. నేను కూడా వెతుకుతాను అని పులిరాజు కూడా సేవకులతో బయలుదేరాడు. వెతుకుతూ వెతుకుతూ నక్క గుహ దగ్గరకు వెళ్ళేసరికి వాసన వచ్చింది. లోపలికి వెళ్ళి చూశాడు పులిరాజు. ఎంత మోసం! పళ్ళు పటపటా కొరికాడు. మహారాజా, ఇదంతా మీరే స్వయంగా తెలుసుకోవటం మా అదృష్టం. లేకపోతే నక్కేమిటి, తపమేమిటి? ఈవేళ ఇది మాయమైంది, రేపు ఇంకొకటవుతుంది. మీ ఆజ్ఞకు భయపడి ఇన్నాళ్ళు ఊరుకున్నాం గాని దీని సంగతి ఇదివరకే తెలుసు మాకు అని లేనిపోనివి నూరిపోశారు భృత్యులు. వెళ్ళండి, వెళ్ళి ఆ ముసలి నక్కను బంధించి వధించండి అని పులిరాజు ఆగ్రహంతో ఆజ్ఞాపించాడు. ఇంతలో పులిరాజు తల్లి వచ్చింది. ఆగు, వివేకం లేకుండా ఎంత పని చేస్తున్నావు? భృత్యులు చెప్పిందంతా తలకెక్కించుకొని ఎదుటివాణ్ణి నిందించేవాడు, శిక్షించేవాడు రాజుగా ఉండతగడు. బుద్ధిమంతుని చూసి దుర్బుద్ధులు, అధికుణ్ణి చూసి హీనులు ఈర్ష్యపడతారు. ఇలాంటి వాళ్ళ మూలంగానే ఒకప్పుడు ధర్మం అధర్మంలా గోచరిస్తుంది, అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. ధార్మికుడైన వాడు అలాంటి సమయంలో మనసు కలతపరుచుకోకుండా వివేకంతో ఆలోచించాలి. రాజు దగ్గర సమర్థుడు, హితుడు అయిన మంత్రి ఉంటే
తమ ఆటలు సాగటం లేదని భృత్యులు రకరకాల నాటకాలు ఆడతారు. వాళ్ళనో కంట కనిపెట్టి ఉండాలి అంది. పులిరాజు శాంతంగా ఆలోచించాడు. సేవకుల మాటల మాటున దాగి ఉన్న వంచన స్ఫురించింది. వెంటనే నక్కను పిలిపించి, మహాత్మా, పొరపాటు జరిగిపోయింది, మన్నించండి. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను అని దీనంగా వేడుకున్నాడు పులిరాజు. పులిరాజా, తెలిసైనా తెలియకైనా ఒకరిని అనుమానించడం మొదలుపెట్టాక కలిసి ఉండటం, తిరిగి కలుపుకోవాలనుకోవటం ఇద్దరికీ వివేకం కాదు. ఒకవేళ మీరు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా ఇక నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. నీ భృత్యుల వల్ల ఇలా జరుగుతుందని ముందే చెప్పాను నీకు. నా గౌరవం మంట కలిశాక నేను ఒక్క క్షణం ఉండను అని నక్క పులి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. నిరాహార దీక్షతో శరీరం విడిచి సద్గతి పొందింది. రాజశ్రేష్ఠుడు ఎన్నడూ చెప్పుడు మాటలకు లొంగిపోకుండా కీడు మేలు విచారించి మంచివాళ్లను చెడ్డవాళ్లను గుర్తెరిగి మసులుకోవాలని చెబుతూ ధర్మరాజుకు నారద మహర్షి ఈ కథ చెప్పాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.